ఓక్స్ వ్యాగన్లో మాఫియా లిక్కర్లో బ్రాండ్లు మార్చే నైజం ఉన్న బొత్స సత్యనారాయణను తీసుకుని వెళ్లి విద్యాశాఖ మంత్రిని చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కేవలం 6,000 పోస్టులకు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ డిఎస్సి అభ్యర్థులను రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ జిల్లా కేంద్రం విజయనగరం మహారాజా కోట కూడలి వద్ద తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు వేమలి చైతన్యబాబు ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులతో కలిసి నిరసన ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు హాజరై డిఎస్సి అభ్యర్థులకు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ విజయనగరంలో జాబు కోసం ఎదురుచూస్తున్న డిఎస్సి అభ్యర్థులు రోడ్డుపైకి రావడం జగన్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తికి నిదర్శనమని అన్నారు. అటువంటి విద్యా నిలయంలో ఈరోజు ఉత్తరాంధ్రలో చూశారు కదా, డిఎస్సి అభ్యర్థులు ఏ విధంగా రోడ్డు మీదకి వచ్చారో. ఇక్కడ ఉన్నటువంటి బొత్స మంత్రి విద్య గురించి ఏమన్నా తెలుసాయా నీకు? ఓక్స్ వ్యాగన్లో ఏదన్నా మాఫియా చేయమంటే చేస్తావు, లిక్కర్లో బ్రాండ్లు మార్చమంటే మార్చేస్తారు నువ్వు ముఖ్యమంత్రి. ఇటువంటి వాడిని నిన్ను విద్యాశాఖ మంత్రికి పెట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి తన చెప్పుతో తన్నే కొట్టుకోవాలి. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఉన్నప్పుడు 7,000 పోస్టులు వేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు పాదయాత్రలో, మా దగ్గర వీడియోలు సహా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏం బీక్తానో అన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే తెలియజేస్తాం, నువ్వు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు ఎవరు బొచ్చు బీక్తారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. మొన్న తాత్కాలికంగా ఎన్నికల స్టెంట్లో భాగంగా 6,000 ఉద్యోగాలు వదులుతావా? నీ కథ చూస్తాం. డిఎస్సి అభ్యర్థులతో కలిసి మేము సిద్ధమని ఎక్కడ చూసినా ప్లెకార్డులు వేసినావు, పెద్ద పెద్ద ఓటింగ్స్. చెల్లికి తల్లికి న్యాయం చేయలేడు ఏం సిద్ధమయ్యా నువ్వు రాష్ట్రానికి? నిరుద్యోగులే నిన్ను చెప్పుతో కొట్టి మేము సిద్ధంగా ఉన్నాం, మా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కృషి చేస్తాం. మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని మరుక్షణమే